సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. జీవనయానం అనే శీర్షికలో శ్రీ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 80వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ ఆల్. ధర్మపథంలో మహనీయ మానవుని మహాజీవనయానం అనేటువంటి పతాక శీర్షికల్లో హ్యూమన్ లైఫ్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ 56 to 63 అంటే మనం దాదాపుగా పైకి వెళ్తున్నాము. మనకి స్నేక్ అండ్ ల్యాడర్ అని ఒక పామునిచ్చిన గేమ్ చిన్నప్పుడు మనం ఆడుంటాము. అదర్వైజ్ ఆల్సో వీ నో ఇట్. ఆడిన ఆడకపోయినా కూడా జీవితం కూడా అలాంటిది. మనం చాలా ఆటల నుంచి, చాలా గేమ్స్ నుంచి, స్పోర్ట్స్ నుంచి కూడా నేర్చుకోవచ్చు జీవితంలో చాలా విషయాలు. ఫర్ ఎగ్జాంపుల్ టగ్ ఆఫ్ వార్ అనే ఒక గేమ్ ఉంది. టీయూజీ టగ్ ఆఫ్ OFWAR అంటే ఒక తాడును అటు కొంతమంది ఇటు కొంతమంది పట్టి రావుతుంటారు. ఇట్స్ ఏ గ్రూప్ ఎఫర్ట్. అటు ఒక 5 మంది ఇటు ఒక 5 మంది ఈక్వల్ నెంబర్ ఆఫ్ పీపుల్. మొత్తానికి ఒకళ్ళ వైపు తాడు లాగితే వాళ్ళు వచ్చి పడతారు. కొంచెం దెబ్బలు అవి తాకుతుంటాయి. తాకితే తప్పులేదు, మా ఇంట్లో ఉప్పు లేదు అని రైమింగ్ వర్డ్స్ చిన్నప్పుడు ఊళ్ళలో అనేవాళ్ళు. ఆటల్లో ఇవి సహజమే. సో ఇట్స్ ఏ టీమ్ స్పిరిట్. జీవితంలో మనం చేసేది ఒకటి ఇండివిజువల్గా ఒంటరి పోరాటం. ఇండివిజువల్గా చేసేటివి కొన్ని ఉంటాయి, సంయుక్తంగా టీంలో చేసేవి కొన్ని. టీం అన్నప్పుడు మినిమం మ్యాక్సిమం ఎంతైనా ఉండొచ్చు. అంటే ఆ పనిని బట్టి, ఆ వర్క్ని బట్టి 2 కన్నా ఎక్కువ, ఆ అసైన్మెంట్ని, వర్క్ని బట్టి, టాస్క్ని బట్టి గ్రూప్ మెంబర్స్ 5, 10, 15, 20 సుమారుగా అది అంతకన్నా ఎక్కువ ఉండదు. ఇది పని చేయడానికి టీమ్స్ మాటకు వస్తాయి. గ్రూప్ అంటే వేరు. మనం ఈ కులము అని కూడా అంటుంటాం కదా. కులము అనేదానికి కరెక్ట్ మీనింగ్ ఏంటంటే ఇట్స్ ఏ గ్రూప్ అని అర్థం. మనం దానికి భిన్నంగా అర్థాలు అనవసరంగా తీసి వి కన్ఫ్యూజ్ ద పీపుల్. ఇక్కడ ఒక పాయింట్ ఏముందంటే ఎవరు ఏదైనా మాట్లాడవచ్చు. వాక్ స్వాతంత్ర్యం ఉంది డెమోక్రటిక్ సెటప్లో. ఎవరు ఏదైనా రాయొచ్చు. కానీ చాలామంది ప్రజలు అమాయకులని కాకపోయినా కూడా హ్యూమన్ వీక్నెస్, హ్యూమన్ నేచర్ ఏంటంటే ఎవరు ఏదన్నా చెప్పితే ఇది నిజమా అనుకుంటారు. అంటే దానికి కాంట్రరీకి సరి అయిన బలమైనటువంటి ప్రూఫ్ మనకు కనిపిస్తుంటే తప్ప, ఎవరైనా ఏదైనా రాసినది పుస్తకం, గ్రంథము ఏదైనా అది చదివి ఇది కరెక్టే అని విశ్వసిస్తారు నార్మల్గా. మరి అటువంటిప్పుడు బాధ్యత ఎవరిది? మాట్లాడే వాళ్ళది. అంటే వాళ్ళకి విశ్వాసం లేనిది, వాళ్ళకి తెలియంది, వాళ్ళు నమ్మి ఆచరించింది చెప్పకూడదు. దీనికి కూడా మనకి కథలు ఉన్నాయి, 2-3. బుద్ధుని గురించి చెప్తారు. అంటే ఈ కథలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. తెనాలి రామకృష్ణ కథలు. ఏదో కథ రాసి పాపులారిటీ కోసం దాంట్లో అడ్మిట్ చేస్తారు, అయిపోయింది. బ్యాంకుల్లో మనీ లాండరింగ్ అని ఒకటి, అంటే బ్లాక్ మనీని వైట్ కింద కన్వర్ట్ చేయడానికి ఇట్స్ ఏ సిస్టమ్ విచ్ దే అడాప్ట్. అది నెరవేరకుండా మళ్ళీ దానికి యాంటీ మెజర్స్ ఉన్నాయి, అది వేరే సంగతి. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే వీలైనంత క్లారిటీ, పారదర్శకతగా ఉండాలి మనిషిది. దాన్నే మనం మనోవాక్యాయ కర్మలు అంటాము. అంటే మనం ఏది ఆలోచిస్తున్నామో అదే చెప్పాలి, ఏది చెప్తామో అదే చేయాలి. అంటే వ్యత్యాసం ఎక్కువ ఉండరాదు. మనం కనుక తప్పుడు పని చేస్తే ఏదో రకంగా క్యారెక్టర్లెస్ ఆర్ వాట్ ఎవర్, అది కొంతకాలం సాగుతుంది, అన్ని రోజులు సాగదు. మనకి క్రమశిక్షణ లేకుండా ఇది చేస్తే అయితే బయట ఎక్స్టర్నల్ వాళ్ళు దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అంటే మనల్ని శిక్షిస్తారు. ఒకటి సమాజము, అంటే మన కమ్యూనిటీ కానీ లార్జర్ సొసైటీ కానీ దే
సెమీ పనిషియస్. అదర్వైజ్ లా అండ్ ఆర్డర్ కూడా ఉంది. ఇవాళ న్యూస్లో భయంకరమైన వార్త, అంగన్వాడికి ఏంటి బాబు పాపం 3.5 years ఫోటో వేశారు ఈనాడులో. టీచరు బీటన్ హిమ్ బ్యాడ్లీ, కన్ను ఉబ్బింది. ఆమె అంటే చేసేటప్పుడు తప్పు చేస్తున్నామని తెలియదు. అంటే మనకి పూర్వపరాలు టోటల్ డీటెయిల్స్ లేకపోయినా కూడా అదుపు తప్పి, వెహికల్స్ ఎట్లయితే అదుపు తప్పి డ్రైవర్కి అదుపు తప్పి బస్సు యాక్సిడెంట్లు అవుతాయో, మనిషి కూడా అదుపు తప్పిన కోపం. అంటే దానికి ప్రేరణ ఎదుటివాడి నుంచి రావచ్చు. పిల్లవాడు చెప్తే వినలేదేమో, కూర్చోమంటే కూర్చోలేదో, నిలబడమంటే నిలబడలేదో ఏదో. కానీ అంత కఠినమైన శిక్ష వేయరాదు. మళ్ళీ దానికి కవర్ చేసుకోవడానికి, తప్పు చేసి చాలా మంది తప్పు చేసినప్పుడు తప్పైందని చాలా ఉత్తములు ఉన్నారు సమాజంలో, నీచులు కూడా ఉన్నారు, ధైర్యవంతులు ఉన్నారు, భయస్థులు ఉన్నారు. ఇది ప్రకృతిలో భిన్న రూపాల్లో ఇవన్నీ ఉన్న విషయాలే. రోడ్డు మీద మనము ఎంత గుడ్డు వాళ్ళు ఉంటారంటే, వాళ్ళ మోటార్ సైకిల్ మీద ఏమన్నా పడి దెబ్బ తగ్గించుకోండి, కారు కింద పడింది అనుకోండి, తప్పెవరిది తర్వాత విషయం, ఇమీడియట్లీ దే రషింగ్ టు ద హాస్పిటల్. అది మానవత్వము. మానవత్వాన్ని బేసిక్గా మరిచి మిగిలినన్ని చేస్తే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? సో ఈ కేసులో ఆమె మళ్ళీ వాళ్ళ మదర్కి ఏదో ఫోన్ చేసి మీ అబ్బాయికి జ్వరం వచ్చింది తీసుకెళ్ళమన్నారు. తీరా చూస్తే ఆ బాబు పరిస్థితి ఇది. ఆ అంగన్వాడీ ఉంటారు కదా డిపార్ట్మెంట్ రిలేటెడ్, దే హావ్ ఏ కేస్ అండ్ దే ఆర్ లుకింగ్ టు ఇట్. అంటే ఆమెకి పనిష్మెంట్ రావచ్చు, ఉద్యోగం పోవచ్చు, ఏదైనా జరగవచ్చు కదా. ఇంకొక పాయింట్ ఇక్కడ సున్నితమైన పాయింట్, పిల్లవాడు 3 years. ఈ అంగన్వాడీ టీచర్ అంటే కనీసం 25 ఏళ్ళు మినిమం. ఎంత చిన్న టీచర్ అయినా కదా 25-30 years ఉంటుంది కదా. మన ఏజు, మన అనుభవము, మన జ్ఞానము, మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, ఉద్యోగము ఎక్కున్నప్పుడు దానికి సరిపడ బాధ్యత మనం వహించాలి. రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ చిన్నపిల్లలది ఉండదు. వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి, అది కాదని కాదు, కానీ నీది ఎక్కువ. అంటే ఒక తెలివైన వాడు కొంచెం తెలివి తక్కువ వాడితో డీల్ చేసేటప్పుడు రెస్పాన్సిబిలిటీ తెలివైన వాడికి ఎక్కువ ఉంటుంది, తెలివి తక్కువ వాడిది అంత ఉండదు. బికాస్ వాడికి తెలివి లేదు అనేటువంటి జ్ఞానం తెలివిన వాడికి ఉంది కనుక హీ షుడ్ బిహేవ్ ప్రాపర్. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్. కొన్ని చూస్తే అట్లా. దెన్ నౌ వీఆర్ ఎట్ లైఫ్ ఫ్రమ్ 56 to 63 లైఫ్లో 7 ఏళ్లలో యు ఆర్ రిటైరింగ్ టు రిటైర్మెంట్. 60 ఏళ్ళకి నియరింగ్ టు రిటైర్మెంట్. సో సడన్ గా రిటైర్మెంట్ రావడం చేత అది తట్టుకోలేక ఏం జరిగింది అనేసి మనం నిన్న మొన్న కూడా దాని గురించి మాట్లాడుతుంటుంది. పీపుల్ ఆర్ టేకెన్ అబ్యాక్ అంటాము ఇంగ్లీష్లో. అంటే సడన్ గా రెస్పెక్ట్ పోతుందనే భయము ఉన్నది. మనిషికి ఒక బలహీనత ఏంటంటే ఉన్నది పోవద్దు. కొత్తది వస్తే సరే ఏముందో వాడికి తెలియదు కాబట్టి అది రాకపోయినా కూడా ఈజ్ నాట్ బాదర్డ్ అబౌట్ ఇట్. కానీ వీడికి ఒక దగ్గరికి ఒకసారి వచ్చింది పోతే వీడికి ఇష్టం ఉండదు. మెనీ పీపుల్ డూ దట్. ఇవన్నీ మనకు కొంచెం చిన్నతనంలో ఉంటే ఓకే. ఏజ్ పెరిగినప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ ద పీపుల్, ద కపుల్, మేల్ అండ్ ఫిమేల్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 56 to 63. అప్పటికి వాళ్ళ పిల్లలే చాలా పెద్దగా అయి ఉంటారు. వాళ్ళ మ్యారేజ్, వాళ్ళు సెట్ 3 ప్రధాన బాధ్యతలను కూడా మనం అనుకున్నాము. బాగా చదివించడము, అంటే వాళ్ళు ఎంత చదవగలిగితే అంత రుద్దొద్దు, అంటే అనవసరంగా బలవంతం చేయకూడదు. వీలైనంత ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో, పెయిడ్ ఎంప్లాయ్మెంట్లో దానికి మనమేం డైరెక్ట్గా చేయలేం, కానీ దోహదపడము. మనకి వాట్ ఎవర్ ఇస్ ద బ్యాక్ హ్యాండ్ సపోర్ట్ అంటాం, ఆ బ్యాక్ హ్యాండ్ సపోర్ట్ ఎంత ఇవ్వగలుగుతాం అంత ఇవ్వడము. ఆ తర్వాత వాళ్ళ వీక్నెస్, వాళ్ళ స్ట్రెంగ్త్ను పరిగణలోకి తీసుకొని అబ్బాయి అయితే అమ్మాయిని, అమ్మాయి అయితే అబ్బాయిని మన తెలివితేటల్లో ఉన్నంతలో ఈడు జోడు అనే ఒక పదం ఉంది. ఈడు టూ మచ్ ఆఫ్ గ్యాప్ ఉండదు. జోడు అంటే చూడ్డానికి కొన్ని జోడీలు విచిత్రంగా కనిపిస్తుంటాయి, మనం చూస్తుంటాం. ఫిజికల్ లెవెల్లో డస్ నాట్ మ్యాటర్. మెంటల్ ఈక్వానిమిటీ ఉన్నప్పుడు ఫిజికల్ మ్యాటర్ అవ్వరు. కానీ భార్యాభర్తలు ఇద్దరిలో ఒకళ్ళు చాలా లావుగా, ఒకళ్ళు సన్నగా, ఒకళ్ళు పొట్టిగా, ఒకళ్ళు పొడుగ్గా,
జయభాదురి అమితాబ్ బచ్చన్ టైప్లో. అంటే వాడి సంగతి డిఫరెంట్. మనం చాలా మందిని చూస్తుంటాము. సో అన్నీ 100% మ్యాచ్. అంటే మనం ఇంగ్లీష్లో మ్యాచ్ చూడడానికి వెళ్తున్నామండి మా అమ్మాయికి అబ్బాయికి అంటాము. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వి ల్యాండ్ ఇన్ మిస్ మ్యాచ్లోనే ఇదవుతుంది. కొన్ని దారుణమైన పరిస్థితులు ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడో 10 yearsకి డైవర్స్ అంటే దట్స్ ఇట్. దట్ ఆల్సో ఐ డోంట్ టేక్ ఇట్, ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. అయినా 3 monthsకి 2 monthsకి 6 monthsకి 1 year కూడా డైవర్స్లో. అంటే హోంవర్క్ సరిగా చేయట్లేదా, ఎంపిక విధానం సరిగా లేదా, సెర్చ్ కమిటీ కాన్స్టిట్యూషన్ గురించి కూడా అన్నాం మనము. సెలక్షన్ కమిటీ తప్పిదమ్మా. సెలక్షన్ కమిటీ ఎట్లయితే అఫీషియల్గా ఉంటుందో అబ్బాయిని అమ్మాయిని చూసేటప్పుడు కూడా సెలక్షన్ కమిటీ ప్రాపర్గా డిశ్చార్జ్ చేయాలి కదా వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్. బట్ ఎనీవే దట్ ఈస్ వన్ పార్ట్. ఇవన్నీ దాటేసి వీ హ్యావ్ కమ్ టు దిస్ ప్లేస్ హియర్. మన పిల్లల్ని మనం ఎందుకు యోగ్యులుగా తయారు చేయాలంటే దాంట్లో కూడా మన స్వార్థం ఇమిడే ఉంది. లవ్ అండ్ ఎఫెక్షన్, LAF, లవ్ అండ్ ఎఫెక్షన్ LAE, పైనుంచి కిందికి వస్తుంది, పేరెంట్స్ నుంచి పిల్లలకు వస్తుంది. రివర్స్లో రావడానికి అంటే వీళ్ళకు కూడా వాళ్ళ పట్ల గౌరవము, ప్రేమ, ఆప్యాయత ఉండదని నేను అనట్లేదు. కానీ వాళ్ళకి పెళ్ళయి వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళ పిల్లల సంగతి చూసుకునేటప్పుడు మీ మీద వాళ్ళు ఫోకస్ చేసే అవకాశం తక్కువ. టైం ఉండదు, టైం వైజ్, ఎమోషన్ వైజ్. ఉన్న ఎమోషన్స్ వాళ్ళ పిల్లలతోనే సరిపోతుంది, మంచి చెడు. ఫినాన్షియల్లీ ఆల్సో, అంటే ఎక్స్ట్రీమ్ రిచ్ ఫ్యామిలీస్ సంగతి పక్కన పెడితే మీకు అటు పేరెంట్స్కి ఇవ్వడానికి డబ్బు ఉంది, ఇటు పిల్లల్ని సాకడానికి కూడా డబ్బు ఉంది అన్నటువంటి లిమిటెడ్ కేసెస్ వదిలిస్తే వాళ్ళకి ఏ రిసోర్సెస్ కూడా వాళ్ళ పిల్లల్ని చూసుకొని. అటువంటిప్పుడు ఈ ఏజింగ్ పేరెంట్స్ ఏం చేయాలా? నేను రిటైర్ అయిపోతున్నాను అంటే జీవితంలో రెండిటికి ముందే ప్రిపేర్నెస్ ఉండాలి, సంసిద్ధులుగా ఉండాలి. నంబర్ 1 ఫినాన్షియల్స్. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ కొడుకు దగ్గర మీకు డబ్బు తీసుకో, బిడ్డ దగ్గర ప్రశ్ననే లేదు. డాక్టర్ దగ్గర యూ షుడ్ నెవర్ టేక్ ఏ సింగిల్ పై ఆల్సో. ఇన్ఫ్యాక్ట్ యూ షుడ్ గివ్ ఇఫ్ యూ కెన్, అదర్వైజ్ ఓకే, డోంట్ గివ్ బట్ డోంట్ టేక్. కొడుకు దగ్గర కూడా డబ్బులు తీసుకుంటే కోడలికి ఇష్టం లేదు. ఇవన్నీ నేను జీవితానుభవాల మీద, అంటే నా స్వానుభవాలు కొన్ని, నా స్వానుభవాలు కాకపోయినా కూడా ఇంత ఏజ్లో మనం చాలా మందిని మన కమ్యూనిటీలో, ఫ్రెండ్స్లో, రిలేటివ్స్లో కూడా అందరినీ ఎదుగుతాం కదా. బట్ లక్కీలీ అందరికీ అన్నీ కలిసి రావు. కలిసి వచ్చిన దానికి వీ షుడ్ థ్యాంక్ ద గాడ్. నాకు ఫినాన్షియల్గా, ఎమోషనల్గా మా పిల్లలు నా మీద డిపెండ్ లేరు, నేను వాళ్ళ మీద డిపెండ్ లేరు. ఐజ్ ఆఫ్ లవ్. ఫ్యూచర్ ఎప్పుడు మనం చెప్పలేము, ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. కొన్ని కఠిన నిర్ణయాలు, వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఉండగలగాలి. సో ఈ 56-60 పాయింట్కి వస్తే మనం రిటైర్ అయిన తర్వాత వెదర్ ఫ్రమ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఏ పెయిడ్ ఎంప్లాయ్మెంట్, ఒక 60 అంటే 60 ఏండ్లకి మన పెయిడ్ ఎంప్లాయీ రిటైర్ అయినా కూడా ఇంకో అంటే మన ఇండివిజువల్ కేసును బట్టి, శారీరక మానసిక ఆరోగ్య పరిస్థితిని బట్టి మనిషి కేసు టు కేసు డిఫర్ అవుతుంది. కానీ ఇంకొక 15 ఏళ్ళు పని చేయగలడు, సుమారుగా 75 ఏళ్ళు, 60 నుంచి. ఐఎమ్ 74 రన్నింగ్ నౌ. అంటే నేను విశేషంగా ఇక్కడ 10 to 5 జాబులు రిటైర్మెంట్ తర్వాత ఇక్కడ తీసుకోలేదు. ఫర్ 2 reasons. 2 reasons ఏంటంటే ఇందాక 40 ఏళ్ళు చేసిన చాకరీ అదే కదా. పొద్దున 10 గంటలకు పోవడం, సాయంత్రం 5 గంటలకు రావడము, కింద కొంతమంది సబార్డినేట్లు, మీద 2-3 బాసులు, ఒకళ్ళ మీద ఒకళ్ళు, రీజనల్ మేనేజరు, జోనల్ మేనేజరు, హెడ్ ఆఫీసు, వాళ్ళకి జవాబుదారి, వీడేమో మాట వినడు. ఇవన్నీ మనం చూసిన విషయం. దీంట్లో ఒక్కొక్కసారి బీపీలు, ఒక్కొక్కసారి సెలవు పెట్టి పారిపోవడము, పలాయనం అంతరము కొద్ది రోజులు. సో ఇవన్నీ చూసిన విషయాలే. మళ్ళీ ఎందుకు? నెంబర్ 1. నెంబర్ 2, ఐ డోంట్ నీడ్ ఆల్సో. మనకి ఫినాన్షియల్ నీడ్ లేదు. కానీ కొంతమందికి పాపం రిటైర్ అయిన తర్వాత కూడా ఎంతో కొంత సంపాదించింది ఇంట్లో నడవని పరిస్థితి ఉండేవాళ్ళకి ఉండొచ్చు. దానికి రీజన్ ఏంటి? బేసిక్గా మనం ఒక షాల్వా ఉంటాయి కదా, షాల్వా కప్ ఉంటారు. మొన్న కూడా మనం తెలుసున్న గారు దీంట్లో ఒకరు షాల్వా కప్పారు నాకు ఇవాళ. నేను చెప్పే షాల్ SHAL, సింపుల్ అండ్ హంబుల్ లివింగ్. సింపుల్ అండ్ హంబుల్ లివింగ్. ఆ షాల్వా ఎప్పుడు మనం ధరించి ఉండాలి. ఎంత సింపుల్ అంటే ఇంతకన్నా సింపుల్గా మనం ఉండలేము, అన్నంత సింపుల్గా ఉండాలి.
హంబుల్గా అంటే మనం అంతా మానవ మాత్రమే కాబట్టి మనకు నిన్న కూడా ఈ పాయింట్ వచ్చింది. అర్షడ్ వర్గాల్లో నవరసాలు జీవించుతుంటాం. ఓకే, బట్ వీ షుడ్ బి కాన్షియస్ ఆఫ్ ఇట్. వీ షుడ్ బి మైండ్ఫుల్ ఆఫ్ వాట్ డూయింగ్. ఒక్కొక్కసారి కోపం వస్తుంది ఎదుటి వాడి మీద, ఏదో రీజన్కి మన మాట వినట్లేదనో, వాళ్ళ ఇంట్రెస్ట్లో కూడా మనకు కోపం రావచ్చు. నేను ఈ డిఆర్ఏ క్లాసెస్ చెప్తుంటాను ఆన్లైన్. ఇవాళ కూడా ఒక ఇన్సిడెంట్ ఏమంటే, ఈ ఆన్లైన్ క్లాసులో అవతలి వాడు ఎంత కరెక్ట్గా ఉన్నాడు, క్లాసులో ఉన్నాడా లేదా మనకి తెలియదు. మనం ఏదైనా ప్రశ్న వేసినప్పుడు కానీ ఏదైనా అడిగినప్పుడు రెస్పాన్స్ రాదు. రెస్పాన్స్ ఎందుకు రాదంటే, వాళ్ళ పని వాళ్ళు ఏదో చేసుకుంటారు, అటెండెన్స్ ఉండాలి కదా అని నా మాత్రం అనుకుంటారు. వాళ్ళు ఏదో ఒకసారి అటెండెన్స్ తీసుకున్నప్పుడు, అటెండెన్స్ అన్నప్పుడు వస్తాడు, ఆ ఫోటో చూపిస్తారు, వీడియో ఆర్ వాట్ ఎవర్, అండ్ అగైన్ టు గో బ్యాక్. వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ హ్యావింగ్ ఇన్ దిస్ క్లాస్? అండ్ ఐ వాజ్ లిటిల్ స్టన్. ఐ కాంట్ టాలరేట్ దీస్ థింగ్స్. ఎవరు అటెండ్ ఉన్నారు లేదా? పోనీ వీళ్ళు మీ అంతలో మీరే పుస్తకం చదువుకొని 2-3 సార్లు పాస్ అయ్యే కెపాసిటీ మీకుంటే దట్ ఈస్ ఆల్సో ఫైన్. కానీ ఎగ్జామ్ పేపర్ అంతా ఈజీగా లేదు. సో మెనీ పీపుల్ ఆర్ ఫెయిలింగ్. 50కే పాస్ మార్కులు 50, 35 కాదు. 50కి వీళ్ళు 47, 48, 49, 46 ఏదో వచ్చేసి ఫెయిల్ అవుతున్నారు. మరి కొంచెం కష్టపడవచ్చు కదా అంటే వాళ్ళ ఏజ్ అంతా వీళ్ళంతా కుర్రాళ్ళు అంటే అంతా గ్రాడ్యుయేషను, 2-3 ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఉన్నారు ఆ బ్యాచ్ల్లో. మార్నింగ్ ఒక బ్యాచ్, ఈవినింగ్ ఒక బ్యాచ్ చెప్పడము. 9:30 నుంచి 5:30 వరకు అదే సరిపోతుంది. అంటే ఈ 2 వీక్స్, ఈ ట్యూస్డేతో అయిపోతుంది. దెన్ మేబీ 1 బ్యాచ్ రావచ్చు. అంటే ఇవన్నీ ఎన్కౌంటర్ అని ఇంగ్లీష్లో, ఇవన్నీ తారసపడుతుంటాయి. ఒక్కొక్కసారి మనకి కొంచెం ఇదవచ్చు. బట్ స్టిల్ అయినా కూడా మనం కారు ఎంత లెఫ్ట్ తిప్పితే అంత సెంటర్కి రావాలన్నట్టు మనం ఆక్రోషపడినప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పాలి, నేను మీ ఇంట్రెస్ట్ అని చెప్పానంటే మీ మీద కోపం అని కాదు, డోంట్ థింక్ అదర్వైజ్, బట్ దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే అనేసి. పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళని గదమాయించే ఇది ఉంది. నాట్ ఈ అంగన్వాడీ టీచర్ మాదిరి కాదు. అంటే ఒకసారి నియంత్రణ కోల్పోతే వ్యక్తి తన మీద, అది ఎక్కడి నుంచి ఎక్కడికి దాటుతుందో తెలియదు. ఆలోచించి మాటల్లోకి చేతులకి, బాహాబాహి ముష్టాముష్టి అనే ఆ ఫైటింగ్ వరకు కూడా వెళ్ళొచ్చు. సాధారణంగా జరిగేది జరుగుతుంటాయి, అక్కడక్కడ ప్రతి చోట జరుగుతుంటాయని కాదు. బట్ వాట్ ఎవర్. సో మన పిల్లల చేత మనం అవమానింపకూడదు. ఆ దీంట్లో ఉండాలి మనం. ప్రతి ఒక్కళ్ళకి పరిధి ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది, పరిధి ఉంటుంది. పరిధితో కూడిన స్వేచ్ఛ. సో మన పరిధి మనకి తెలియాలి, పరిధి దాటి పోకూడదు. పరిధితో కూడిన స్వేచ్ఛ. సో యు బీ ఇన్ యువర్ లిమిట్. అనవసరంగా అండి. ఇంకొక విషయం ఉంది. మనవరాలు ఉన్నప్పుడు ఒక లూప్ లైన్ ఏర్పడుతుంది, గ్రాండ్ పేరెంట్స్ టు గ్రాండ్ చిల్డ్రన్, బైపాసింగ్ అవర్ ఓన్ చిల్డ్రన్. అది ప్రకృతిలో ఉంది. సో వీ లైక్ దెమ్, వీ లవ్ దెమ్. నాకు ఈ మధ్యలో అంటే అన్ని స్వానుభవాలు కానీ అందరికి కూడా మొరాలుగా ఉంటాయి, మొరాలేసేదే ఉంటాయి. నాకు చిన్నపిల్లలు 3, 4, 5 yearsలో పిల్లలు చూస్తే, ఇప్పుడు మా మనమల వాళ్ళు కూడా వాళ్ళ ఏజ్ పెద్దగా అయిపోయింది, ఆల్మోస్ట్ 17, 18 years ఆ ఏజ్, 14, 15 ఆ ఏజ్కి వచ్చినా కూడా చిన్నపిల్లలు 3, 4 years వాళ్ళు పక్కింటి వాళ్ళు కానీ బస్సులో పోతుంటే పక్కన ఉంటే కానీ వీ లవ్, లైక్ ఎట్లీస్ట్ సేయింగ్ హాయ్ అంటే వాళ్ళు హాయ్ అంటారు, రెస్పాండ్. పిల్లలు దేవుడు చల్లని వారే అనేసి పాత ఐ థింక్ మూగనోము ఆర్ సంథింగ్ ఏదో సినిమాలో ఒక పాట ఉండింది. సో ఇంటర్ జనరేషనల్ కనెక్టివిటీ ఒకటి ఉండాలి. ఈ 56, 63 మధ్యలో ఉన్నప్పుడు మన కింద 2 జనరేషన్లు ఉండే అవకాశం. ఇమీడియట్ జనరేషన్ ఏమో పక్కింటి నైబర్ థింకర్. నైబర్ అంటే పక్కింటి వాడు, ఇమీడియట్ పక్కింటి వాడు. ఇంకా కింది మనవరాళ్ళు ఆ ఏజ్ ఉండే వాళ్ళని ఏంటంటే వాళ్ళు పక్కింటి. నేను ఈ బైపాస్ అంటే ఇది దాటి అక్కడికి పోవడం అదొకటి. కానీ ఆ ఫిజికల్ కమ్యూనికేషన్లో ఇది కుదరదు. ఇది వాత్సల్యంతో కుదురుతుంది, కానీ జనరేషన్ గ్యాప్, 2 generations గ్యాప్ వచ్చేప్పటికీ జీవన విధానంలో మార్పు వచ్చేసి we may not be able to mingle with them.
దానికి మనం ప్రయత్నపూర్వకంగా మనం ఏ జనరేషన్లో ఉన్నా కూడా మనకి పైన కానీ కింద కానీ కింద 2 పైన 1 లేదా కింద 1 పైన 2 ఎవరితోనైనా కూడా మనం కలుపుకుపోయి మాట్లాడేది అంటే కరెంట్ అఫైర్స్ మనము 70 మాట్లాడుతుంటే వాడికి సంబంధించిన విషయాలను మనం ఎంతో కొంత మాట్లాడగలగాలి. 12 ఏళ్ల పిల్లవాడితో 13 ఏళ్ళ లేటెస్ట్ కంప్యూటర్స్ క్లౌడ్ కంప్యూటింగ్ వాట్ ఎవర్ సబ్జెక్ట్ వాడితే దాని మీద ఎంతో కొంత పరిపూర్ణమైన ఇది ఆడ్ మెన్ అవుట్ అంటాము. ఆడ్ మెన్ అవుట్ కాకుండా వి షుడ్ బి ఏబుల్ టు మింగిల్. ఆ మింగిలింగ్ ఎబిలిటీ సోషల్ కోషెంట్ ఐక్యూ ఈక్యూ ఇవన్నీ ఉన్నాయి కదా, దాంట్లో సోషల్ కోషెంట్ కూడా ఒకటి. కొంతమందికి కొంచెం వాట్ వి సే నలుగుట్లో ఇమడలేరు, అంటే వాట్ వి సే ఇంట్రోవర్ట్ అనేసి. ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ అని ఒకటి. కొంతమంది అదే పనిగా వాగుతుంటారు, ఎక్కువ మాట్లాడుతుంటారు. కొంతమంది ఎక్కువ మాట్లాడలేరు. యమధర్మరాజుకు కమ్యూనికేషన్ సమవర్తి అంటే ఆయనకి బయాస్ ఉండదు అనేసి. అది కూడా చాలా ఇంపార్టెంట్ లౌకికంలో. ఆయన బేస్డ్ ఆన్ యువర్ రికార్డు, ఇది నువ్వు చేసినావు, ఇది పనిష్మెంట్, దట్స్ ఇట్. ఇంకా అక్కడ ప్రేమకు అనురాగము, నువ్వు నాకు తెలిసిన వాడివి, ఇంకోటి తెలియని వాడు, నీకు రికమెండేషన్ ఎట్లుంది, అవన్నీ ఇవి లేదు. అసలు ఎవరోకం ఉందా లేదా అనేసి అందరు రాస్తుంటారు, మనం చదువుతుంటాము, మనం ఏదో కొంత నమ్మబడిపోతుంటాము, అంటే మనం నమ్ముతుంటాము. ఉందో లేదో వేరే సంగతి. మనం లేదు అంటే నాస్తికుడు అంటారు, ఉంది అంటే ఒక గొడవ, లేదంటే ఒకట. ఇది ఎవరికి వాళ్ళకే వాటి విషయ అనుభవైక వేద్యము. స్వర్గ నరకము మనం చనిపోయిన తర్వాత ఉండక్కర్లే, బతుకుండగానే మనకి కష్ట సుఖాలు స్వర్గ నరకంతో ఈక్వలే. బట్ వాట్ ఎవర్, కొంత మన చేతిలో ఉంది, కొంత మన చేతిలో లేదు. నేను బీపీ అనే చెప్తుంటాను. మన ప్రయత్నంతోనే, మన కృషితోనే, మన అర్హత యోగ్యత ఈ షాల్ కప్పుకునేసి సింపుల్ అండ్ హంబుల్ లివింగ్లో జ్ఞానం ఎంతైనా సంపాదించవచ్చు, అది మంచిదే. దాంతో మనకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఎవరితో మాట్లాడేది ఉంటుంది. ఎవరిని లెక్క చేయకపోవడం కాదు, కానీ లెక్క చేయకపోవడం అన్న పాయింట్ కాదు, కానీ మనకు అనవసరమైనటువంటి రిలేటివిటీలో అతను ఎక్కువ అని ఈర్షపడడం కానీ భయపడడం కానీ రెండు ఉండొద్దు. మనం వీరికన్నా తక్కువ అంటే అతను వాళ్ళని లెక్క చేయకపోవడము ఉండొద్దు. సో ఇది ఒక సమతుల్యమైన భావన. హ్యుమానిటేరియన్ అప్రోచ్ ఫస్ట్ ఉండాలి, నెక్స్ట్ వచ్చి నేషనాలిటీ ఉండాలి, ఒక జాతీయ భావము. జాతీయ భావం అంటే ఒక దేశం అని కాదు, ఒక జాతికి సంబంధించిన వారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయిలీస్ వాళ్ళకి ల్యాండ్ లేదని చెప్తారు, ఒక పర్టికులర్ ల్యాండ్. ఎవరు వాళ్ళకి జ్యూస్, జేఈడబ్ల్యూ జ్యూస్కి లేదు. ఇప్పుడు ఇజ్రాయెల్లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఇజ్రాయెల్లో ఉంటున్నారు, కానీ దే ఆర్ స్ప్రెడ్ అక్రాస్ ద వరల్డ్. ఐస్ ఏ నేషన్, దే ఆర్ వన్. మూడవది కంట్రీ. భౌగోళికంగా ఒక దేశము, ఒక జాతి వాళ్ళకి ఒక దేశం జనరల్ గా ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు, దట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. సో బేసిక్ గా హ్యూమానిటీ, రెండవది నేషనాలిటీ, మూడవది మీ జాగ్రఫీ. మీ జాగ్రఫీ అంటే మీ కంట్రీ, మీ దేశం. ఈ మూడు చాలా ఇంపార్టెంట్. పైనుంచి వచ్చే ఆర్డర్లో వీటికి మనకు వీలైనంత వరకు భంగం కలిగించకుండా, ఈ మూడిట్లో కూడా ఓన్లీ హ్యూమానిటీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఉన్న టెక్నాలజికల్ సిచ్యువేషన్లో వీఆర్ లివింగ్ ఇన్ అన్ ఎన్విరాన్మెంట్ కాల్డ్ గ్లోబల్ విలేజ్. ప్రపంచం అనేటువంటి ఊర్లో ఉంటున్నాము. ఊరంటే చాలా చిన్నది అని అర్థము. ఇప్పుడు ప్రపంచమైంది కూడా చిన్నగానే అయింది. ఎందుకు చిన్నగా అయిందంటే, మీ దగ్గర డబ్బులు ఉంటే, డబ్బులు సంపాదించడం పెద్ద పని కాదు, కలిసి రావాలి. అది ఎట్లాగో విధి ప్రాప్తములు పట్టి కలిసి వస్తుంది. మీరు శ్రమ పడితే, మార్కెట్ను స్టడీ చేసి మార్కెట్లో ఎక్కడ డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉందో అది వెతికితే యూ కెన్ ఎర్న్ మనీ. అత్యాశకు పోకుండా ఒక క్రమ పద్ధతిలో పోతూ. ఇదంటే నాకు ఒక పాయింట్ గుర్తొచ్చింది. చాలా కాలం క్రితం, అరౌండ్ 20-25 years బ్యాక్, జెమినీ ఛానల్లో మార్నింగ్ 8 నుంచి 8:30 వరకు ఒక ప్రఖ్యాత మనిషి, అంటే విశిష్ట వ్యక్తి, అరగంట సేపు వాళ్ళు చెప్పేవాళ్ళు వాళ్ళ జీవిత అనుభవాలు అవి. అది నేను చాలా విన్నాను. అంటే మనకి ఈ మాత్రము ఈ ఏజ్లో కొంచెం ఇబ్బంది లేకుండా ఉండడము, ఐదర్ ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ, అంటే ఇట్స్ నాట్ ఏ 1-2-3 ఏళ్లలో వచ్చిన ఇది కాదు. రైట్ ఫ్రమ్ మై 20s నేను 2 రకాల సభలకు ఎప్పుడు పోయేవాడిని. ఒకటి మోడర్న్గా,
ఈవినింగ్ సెషన్స్ ఎక్కడ జరిగినా కూడా ఐ యూస్ టు అటెండ్. అంటే బ్యాంకింగ్ మీద, దాని మీద, దేని మీద, మేనేజ్మెంట్. ఇంకొకటి ఈ చిన్మయానంద అంటే ట్రెడిషనల్ వాళ్ళు స్వామీజీలు అవి వచ్చినప్పుడు వాటిని కూడా ఐ యూస్ టు అటెండ్. కనుక అది ఇది కొంచెం ఇదంతా కొంచెము అంటే మనం చిన్నప్పుడు చేసుకున్న ప్రయత్నాలు, చిన్నప్పుడు అంటే బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 20, 40, 50 వరకు చేసుకున్నవి ఎట్ ఏ లేటర్ డేట్ అవి మనకి తోడుగా ఉంటాయి. మనకి వార్ధక్యం అంటూ ప్రత్యేకంగా ఏమి లేదు. అంటే కొంతమంది రేర్గా ఫిజికల్ డిజబిలిటీకి గురి అయినా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో 70 వచ్చినా కూడా వాళ్ళేం పెద్ద కట్టబట్టుకొని వణుక్కుంటూ నడుచుడు అని మనం సినిమాల్లో కానీ ఊళ్ళల్లో అక్కడెక్కడ చూస్తే అలా పరిస్థితి ఏమి లేదు. పీపుల్ ఆర్ క్వైట్ హ్యాపీ, హెల్దీ అప్ టు ద ఏజ్ ఆఫ్ 75 years కంఫర్టబుల్లీ. అందుకే నేను 81 years దగ్గర చెక్ చేశాను. 81 తర్వాత కూడా ఫిట్గా ఉండే వాళ్ళు ఉంటారు, పనిచేసే వాళ్ళు చేస్తుంటారు, కానీ మనం ఎక్కువ దగ్గర ఆపాలి కదా. అసలు జీవితమే అన్సర్టన్, ఎప్పుడు పోయేది తెలీదు. సో వీ హ్యావ్ స్టాప్డ్ ఇట్ దేర్. నౌ అగైన్ 56 to 61 అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్ లో కూడా క్రమక్రమంగా అది పినవేసుకొని పోయి ఒకరంటే ఒకరికి అమితమైనటువంటి ఇష్టము, అభిమానము, ప్రేమ, గౌరవము. వన్ సైడెడ్ కాదు, బోత్ వేస్, మ్యూచువల్గా. కనుక ఓవర్ ఏ పీరియడ్ అది వస్తున్నట్టే మనకి పిల్లలు వాళ్ళంతట వాళ్ళు పెద్దగా పోయినప్పుడు ఇంకా మీకు ఎవరు ఉంటారు? వైఫ్కి హస్బెండ్కి వైఫే కదా. ఆ బంధం పటిష్టంగా ఉండాలి. దట్ ఈస్ వన్ థింగ్. నెంబర్ 2, మీకై మీరు ఏదో ఒక వ్యాసంగం అంటాము. వ్యాసంగం అంటే ఎంగేజ్మెంట్. యూ షుడ్ బి ఎంగేజ్డ్ దిస్ వే. సో నాకు ఇది ఎంగేజ్మెంట్. నేను బ్యాంకులో కూడా 4 గంటలు శిక్షకుడుగా పనిచేయడం మూలాన మా స్వర్గీయ నాన్నగారు కూడా తెలుగు ఆంధ్రంలో కొంచెం పండితులు కనుక తెలుగు పండితుగా పనిచేసి రిటైర్ అయ్యారు అప్పట్లో. అది కొంత వచ్చి ఎంటీ బ్రెయిన్ ఈజ్ ద డెవిల్స్ వర్క్ షాప్ అని ఆంగ్లంలో ఒక సామెత. మనం ఖాళీగా ఉంటే ప్రాబ్లము. డబ్బులు మనకి అవసరం లేకపోయినా వీ షుడ్ బి ఎంగేజింగ్ అవర్ సెల్ఫ్ ఇన్ ఏ మీనింగ్ఫుల్, పర్పస్ఫుల్ అండ్ యూస్ఫుల్. నిన్న కూడా ఒక టాపిక్ వచ్చింది ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటే, ఒక 50-60 ఏళ్ళ తర్వాత, పర్టికులర్ రిటైర్మెంట్ అయిన తర్వాత, పిల్లలు పెద్దగైన తర్వాత, మీకున్న నాలెడ్జ్, మీకున్న ఎక్స్పీరియన్స్, యూ పుట్ ఇట్ ఫర్ ద గుడ్నెస్ ఆఫ్ ద సొసైటీ, కమ్యూనిటీలో ఏదో ఒక రకమైన కమ్యూనిటీ సర్వీస్ యూ కీప్ డూయింగ్. ఎంతో కొంత ఇది మనకి BYST అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, భారతీయ యువశక్తి ట్రస్ట్ అని, పేరెంట్ ఆర్గనైజేషన్. ఐ మే మెంటార్ ఫర్ దెమ్, వన్ ఆఫ్ ద మెంటార్. అలాగే ప్రగతి NGO అనే ఒకటి శంషాబాద్, షాద్నగర్ దగ్గర ఉంది. వాళ్ళు ఆ ఏరియాలో 5-6 మండలాల్లో వాళ్ళు స్కూల్ పిల్లల్ని సెలెక్ట్ చేసి దే గివ్ ఏ స్కాలర్షిప్ 1 lakh per annum టిల్ దేర్. అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 10th అయిన తర్వాత మార్క్స్, ఇంటర్వ్యూ కలిపి చూసి ఇంటర్ అండ్ డిగ్రీ, వాట్ ఎవర్ ఈజ్ ద డిగ్రీ, 3 years కానీ 4 years కానీ, వాళ్ళు దే అటాచ్ 1 or 2 స్టూడెంట్స్. వాళ్ళకి ఫోన్లో వాళ్ళకి కౌన్సిలింగ్, మోటివేషను, అకాడమిక్ ప్రోగ్రెస్గా చూడడం ఇలాంటివి. ఇది మనకు చేయకపోతే ఎవరేం అడగరు. మనం హాయిగా ఇంట్లో కూర్చొని దుప్పటి కప్పుకొని టీవీ ముందర చూసుకొని చేయొచ్చు. బట్ వాట్ ఈస్ ద అల్టిమేట్ పర్పస్ ఆఫ్ లివింగ్? వి లీవ్ ఫర్ అవర్ సెల్ఫ్. ఎంతో కొంత మనిషికి స్వార్థం ఉండాలి. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద మోటివేషన్. అది కరెక్టే. దెన్ యూ వర్క్ ఫర్ యువర్ ఫ్యామిలీ. దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. అది కూడా ఎవరికి కాదన్నారు. కానీ మీ పిల్లలు మీరు పెద్దగా అయిన తర్వాత మీ ఉన్న ఎక్స్పీరియన్స్ సమాజానికి ఉపయోగపడకపోతే ఎట్లా అనేది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఇంకొక పాయింట్, మన కోసం పనిచేసుకుంటాము, మన తరం వాళ్ళకి పనిచేస్తుంటాము, కానీ భావితరాలకు కూడా కొంత చేయాలి కదా. ఏదో రకంగా మీ శక్తి మేరకు మీకు ఉన్నతలో యూ షుడ్ డూ దట్ కదా. సో ఇలాంటి భావనలన్నీ ఉండి ఈ ప్రిపరేటరీ 56 to 63 లోపల, రిటైర్మెంట్ లోపల వీటికి పునాది వేసుకుంటే ఆఫ్టర్ పోస్ట్ 60, అక్కడ 3 years దీంట్లోనే ఉంది. ఆ తర్వాత 63 తర్వాత యువర్ లైఫ్ విల్ బి కంఫర్టబుల్, ఎంజాయబుల్, నాన్ రిగ్రెటబుల్గా ఉండే అవకాశం ఉందని మనం చేస్తూ ఈ రోజుకి లెట్ మీ స్టాప్ హియర్. నమస్తే, థ్యాంక్ యూ. డన్ సార్. జీవనయానం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.